కుబేరా ఛానల్ స్వాగతం. సో కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ చూసి మనం ఈ వీడియో క్లోజ్ చేద్దాము. గోల్డ్ ప్రైజెస్ రైజ్ యాజ్ ట్రేడ్ వార్ ఫియర్స్ బూస్ట్ సేఫ్ హెవెన్ డిమాండ్ అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే మనకి బికాస్ ఆఫ్ ట్రంప్ ట్రేడ్ వార్ ఫియర్స్ ఏదైతే ఉందో తన యొక్క సో ట్యాక్సెస్ వల్ల ట్రేడ్ వార్ అనేది స్టార్ట్ అయింది. సో అందువల్ల ఏంటంటే అదర్ కంట్రీస్ ప్రొడక్ట్ మీద ట్యాక్సెస్ వల్ల ట్రేడ్ వార్ అనేది స్టార్ట్ అయింది. దానివల్ల ఏంటంటే మార్కెట్స్ అనేది ఈక్విటీ మార్కెట్ పడుతుంది. సో అందువల్ల మనకు వచ్చేసి ఆటోమేటిక్గా సేఫ్ సైడ్ గోల్డ్లో అయితే ఇన్వెస్ట్ చేస్తున్నారు అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. స్టిల్ యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ గోల్డ్. ఓకే, నెక్స్ట్ అదానీ టు విత్డ్రా ఫ్రమ్ శ్రీలంకన్ వైన్ పవర్ అన్నట్లు చూస్తున్నాము. సో రెన్యూబుల్ ఎనర్జీ ఇది వచ్చేసి అదానీ పవర్ కానివ్వండి, అదానీ గ్రీన్ ఎనర్జీ కానివ్వండి, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, ఈ మూడింటి మీద అయితే కొంత స్టాక్ అయితే నెగిటివ్గా ట్రేడ్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ నాట్కో వచ్చేసి 20% దాకా పడింది. దీనికి కారణం మనకు వచ్చేసి పూర్ Q3 రిజల్ట్స్ అన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి IRCTC చూసినట్లయితే Q3 రిజల్ట్స్ కన్సాలిడేటెడ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఎంత ఇచ్చాడు మనకి నియర్ అబౌట్ 14% అన్నట్లుగా చూస్తున్నాడు. సో మనకి ఇది లార్జ్ క్యాప్ కంపెనీ డబుల్ డిజిట్ గ్రోత్ అంటే మంచిగా ఇచ్చినట్లండి. మనకి ₹3 పర్ షేర్ అనేది డివిడెండ్ అనేది ఇక్కడ చూస్తున్నాము. ఏదేమైనా మనం చార్ట్స్ చూసి డిస్కస్ చేద్దాము వెదర్ మనం ఎంటర్ అవ్వచ్చు లేదనేది. మనకి PFC పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ మనకు వచ్చేసి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 23% పెరిగింది. ఈవెన్ డివిడెండ్ వచ్చేసి మనకి ₹3.5 పర్ షేర్ అన్నట్టు మనం ఇక్కడ చూస్తున్నాం. ఓకే, అండ్ ఇంకోటి మనకి చాలా ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చిందండి. అదేంటంటే మనకి ఇన్వెస్టర్స్ రీసెంట్గా మ్యూచువల్ ఫండ్స్ వచ్చేసి ఎక్కువగా 23% స్మాల్ క్యాప్లో పెట్టినాయి అంట. ఓకే, 23% నియర్ అబౌట్ స్మాల్ క్యాప్లో పెట్టినాయి. కాకపోతే లార్జ్ క్యాప్ అండ్ ఈక్విటీ ఫండ్లో వచ్చేసి ఆటోమేటిక్గా మనకి 4% అనేది తగ్గింది. సో రీసెంట్గా మనకి స్మాల్ క్యాప్స్ అనేది బాగా పడింది, కరెక్షన్స్ మోర్ దాన్ 100%. సో అందువల్ల ఏంటంటే ఈ టైం టు బై అన్నట్లుగా మ్యూచువల్ ఫండ్ హౌసెస్ పెద్ద హౌసెస్ వచ్చేసి స్మాల్ క్యాప్ అండ్ పెన్నీ క్యాప్లో మనకు వచ్చేసి పెడతాం చూస్తున్నాము ఇక్కడ. సో నియర్ అబౌట్ 23%. స్టిల్ మీరు యొక్క కొన్ని స్మాల్ క్యాప్స్ అయితే ఇప్పుడు ఎంటర్ అవ్వండి, నాట్ ఏ ప్రాబ్లం. ఓకే, సో రేపు మార్కెట్ ఎలా ఉండొచ్చు అనేది చూడబోయే ముందు ప్రస్తుతం వచ్చేసి ఏషియా డవ్ వచ్చేసి 1.47% దగ్గర ట్రేడ్ అవుతుంటే మనకి యూరోప్ మార్కెట్స్ వచ్చేసి మనకి ఇంగ్లాండ్ మనకి 0.64% డౌన్తో చూస్తున్నాము. కాకపోతే మన క్యాక్ వచ్చేసి మనకి మంచి పాజిటివ్లో నియర్ అబౌట్ 1.5% దాకా చూస్తున్నాము. యూఎస్ కూడా మార్కెట్స్ ఆల్ పాజిటివ్లో అయితే ట్రేడ్ అవుతున్నాయి. రేపు ఎలా ఉండొచ్చు అనేది మనం ఒకసారి చూద్దాము. ఇది నేను చూసినట్లయితే మార్కెట్ మనకి ఇన్వర్టెడ్ వి అనేది ఇక్కడ చూస్తున్నాం. నాకు వచ్చేసి 1C లెవెల్ కనుక బ్రేక్ అయితే మాత్రం 22,960 లెవెల్స్ ఎప్పుడైతే డౌన్ సైడ్ బ్రేక్ అవుతాయో అప్పుడు నేను టార్గెట్ 22,800 లెవెల్స్ అయితే తీసుకుంటున్నాను విత్ 40 పాయింట్స్, 30 to 40 పాయింట్స్ స్టాప్ లాస్. లేదు నేను మనకు వచ్చేసి బయింగ్ సైడ్కి ఎప్పుడు వెళ్తానంటే మాత్రం నాకు ఈ లెవెల్స్ అయితే మనకి బ్రేక్ అవ్వాలంటే 22,125 లెవెల్స్ ఎప్పుడైతే బ్రేక్ అవుతాయో అప్పుడే నేను అప్ సైడ్కి వెళ్తాను. కాకపోతే మీరు ఈరోజు చూసినట్లయితే నియర్ అబౌట్ 22,240 లెవెల్స్ దాకా వెళ్ళి అక్కడి నుంచి మనకి నియర్ అబౌట్ 240 పాయింట్స్ డౌన్ అయింది. నిఫ్టీ నియర్ అబౌట్ 240 పాయింట్స్ డౌన్ అయింది. అండ్ మోర్ ఓవర్ మీరు ఇక్కడ చూసినట్లయితే ఈరోజు ఈఎంఏ ప్యాటర్న్ అనేది మంచిగా డౌన్ సైడ్ మంచిగా వచ్చేసి పర్ఫామ్ అయితే చేసిందండి. మంచి టార్గెట్స్ అయితే ఇచ్చింది. సో ఈఎంఏ ప్యాటర్న్ ఎప్పుడైనా కానీ ఇన్సైడ్ క్యాండిల్ కానీ మన నియర్ అబౌట్ 1:5 అనేది మినిమం తీసుకోవాలి. సో ఇన్సైడ్ క్యాండిల్ ఈఎంఏ ప్యాటర్న్ మనకు వచ్చేసి నియర్ అబౌట్ 1:5 అంటే ఒక రూపాయి రిస్క్ తీసుకుంటే ₹5 ప్రాఫిట్తో ఎగ్జిట్ అయ్యే స్ట్రాటజీస్ అండి ఇవి. ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కానివ్వండి, ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ కానీ. సో రేపు వచ్చేసి నేను 22,960 డౌన్ PE బై చేస్తాను విత్ టార్గెట్ ఆఫ్ 22,800. అప్ సైడ్ 22,125 అబోవ్ నేను CE బై చేస్తాను క్రాస్ అవుతుంటే. దాని ఫస్ట్ టార్గెట్ వచ్చేసి నాకు 23,240. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీ చూస్తాను. బ్యాంక్ నిఫ్టీ కూడా నాకు వచ్చేసి ఇన్సైడ్ క్యాండిల్ మనకు వచ్చేసి ఇన్వర్టెడ్ వి అనేది ఫార్మేషన్ అనేది జరిగింది. నేను వచ్చేసి 49,200 ఎప్పుడైతే డౌన్ సైడ్ బ్రేక్ అయితే అప్పుడు నేను ఇప్పుడు ఆప్షన్ బై చేస్తాను విత్ ఇది వచ్చేసి మనకి స్టాప్ లాస్ తీసుకుంటాను. లేదు అప్ సైడ్ అయితే మాత్రం నాకు 49,500 అయితే బై చేయాలి. ఇక్కడ చూడండి 49,500 ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అప్పుడు నేను ఫస్ట్ టార్గెట్ 49,800 విత్ 30 to 40 పాయింట్స్ స్టాప్ లాస్. డౌన్ సైడ్ కానీ అప్ సైడ్ కానీ మనకి డౌన్ సైడ్ 48,800 టార్గెట్ అయితే తీసుకుంటున్నాను. ఓకే, సో ఒకసారి మనము ఇవి లెవెల్స్ డిస్కస్ చేద్దామండి. గోల్డ్ బేస్ నేను చాలామంది చేత కొనిపించాను. మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేశారో సో పర్సనల్గా కూడా గోల్డ్ బేస్ స్టిల్ వచ్చేసి నేను ఇంకా దీనిలో మీరైతే బై చేస్తూనే ఉండండి. ఎందుకంటే పోర్ట్ఫోలియోని సేవ్ చేసే ఒకే ఒక మనకి ఫండ్ వచ్చేసి గోల్డ్ బేస్ అండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నాట్కో ఫార్మా. సో 20% డౌన్ అయింది. స్టిల్ నేను డౌన్ సైడ్ టార్గెట్స్ వచ్చేసి ఇంకా 730 లెవెల్స్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి నియర్ అబౌట్ 913 కనుక బ్రేక్ అయితే మాత్రం సో దెన్ వచ్చేసి మనకి
829, తర్వాత 730. సో ఇంకా డౌన్ సైడ్, ఫర్దర్ డౌన్ సైడ్ ఉందండి, ఎందుకంటే 20% అంటే ఓన్లీ సెల్లర్స్ అయితే ఉన్నారు ప్రస్తుతం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ స్టీల్ వచ్చేసి నాకు ఆల్ టైమ్ హైస్ నుంచి నాకు ఇంకా చాలా డౌన్ అయితే కనిపిస్తుంది. ఆల్ టైమ్ హైస్ నుంచి మనకు వచ్చేసి ఆల్ టైమ్ హై అంతండి 600 రూపీస్. ఒకసారి డే క్యాండిల్ వెళ్దాము. సో డే క్యాండిల్ చూసినట్లయితే మనకి 362 స్టాప్ లాస్తో, 362 టాప్ లాస్తో మీరు వచ్చేసి బయింగ్ సైడ్కి వెళ్ళండి. మంచి టార్గెట్ అయితే మనకి బాకీ అయితే ఉంది. ఈవెన్ మనకు వచ్చేసి ఐఆర్సిటీసీ కొంత డౌన్ సైడ్ ప్రెషర్ కనిపిస్తున్న, యాజ్ ఆన్ డేట్ వచ్చేసి కొంత డౌన్ సైడ్ ప్రెషర్ అయితే కనిపిస్తుందండి. బట్ మనకి సో స్టిల్ వచ్చేసి ఇంకొంత మనకి 680 లెవెల్స్ దాకా పడే ఛాన్స్ ఉంది. దెన్ వచ్చేసి మనకి బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తుంది. సో మనకి ఇక్కడ నుంచి ఒకవేళ ఈ లెవెల్స్ 723 కనుక బ్రేక్ అయితే ఫర్దర్ డౌన్ అయితే అవుతుంది. 723 బ్రేక్ అయితే ఫర్దర్ డౌన్ అయితే అవుతుంది. అది మీరు ఒకసారి చూడొచ్చు. నెక్స్ట్ వచ్చి అదానీ గ్రూప్ స్టాక్స్ ఇందాక డిస్కస్ చేశాను కదా, అదానీ పవర్ కానివ్వండి, అదానీ పవర్, అదానీ గ్రీన్, సో ఇంకోటి వచ్చేసి అదానీ ఎనర్జీ సొల్యూషన్స్. ఇవి వచ్చేసి నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది ఇంకొంత, ఎందుకంటే శ్రీలంకన్ పవర్ ప్రాజెక్ట్స్ నుంచి విత్డ్రా అయ్యారు కాబట్టి. ఓకే, సో మనకి గోల్డ్ బీస్ అనేది సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అండి. మ్యూచువల్ ఫండ్స్ ఎవరైనా సిప్ వైజ్ ఎవరైనా సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం మన వాట్సాప్ గ్రూప్ ద్వారా మనకు వచ్చేసి పింక్ చేయండి, లేకపోతే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకు పర్సనల్గా వచ్చేసి అడ్వైజ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కుబేరా ఛానల్. థ్యాంక్ యూ.